కొన్ని ఫుడ్స్ ఉంటాయి. ముఖ్యంగా డే టైమ్ ఉప్మా తినే వాళ్ళు ఉంటారు. ఉప్మాకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. తినగానే షుగర్ ఇమ్మీడియేట్‌గా షూటప్ అయితుంది. అలా కాకుండా ఇప్పుడు చపాతీ, జొన్న రొట్టె అంటే రైస్‌కి, చపాతీకి సేమ్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఈడ ముఖ్యంగా అబ్జార్ప్షన్ బ్లడ్‌లోకి అబ్జార్బ్ అయ్యి షుగర్ వాల్యూస్ పెరగడం అనేది మనం ఇంపార్టెంట్. కంపేర్ టు రైస్ చపాతీ తీసుకోవడం ద్వారా అంత ర్యాపిడ్‌గా షుగర్ వాల్యూస్ అనేవి షూటప్ కావండి. ఓన్లీ ప్రాబ్లమ్ వచ్చేది గ్యాస్ట్రిక్ ఇరిటేషన్. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కన్సిడర్ చేయొచ్చు, కానీ లేదంటే మాత్రం చపాతీ, పుల్కా, జొన్న రొట్టె ఇలాంటివే మీరు తీసుకుంటుండండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. ఇంకోటి ముఖ్యంగా మన చాలా మందిలో గట్ మైక్రోబయోమ్ అని అంటాం. మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే హెల్దీగా ఉంటుందండి మన లైఫ్. లోపల ఇంపార్టెంట్ బ్యాక్టీరియా ఉంటాయి. యూస్ఫుల్ బ్యాక్టీరియా అని మనం అనుకుంటాం కదా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, యూస్ఫుల్ బ్యాక్టీరియా అని ఉంటాయి మన ఇంటెస్టైన్స్లో. ఎప్పుడైతే మనము ఇష్టం వచ్చిన డైట్ తీసుకొని డిస్టర్బ్ చేస్తామో లోపల అంతా గట్ మైక్రోబయోమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుందండి. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరిగిపోవడం వల్ల మనకు గట్లో ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుందండి. అది బ్యూటరేట్ అనే ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. తద్వారా మనకు వేరొక కాంప్లికేషన్స్ రాకుండా, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. అందుకే వీ హ్యావ్ ఏ టర్మ్ కాల్ గట్ బ్రెయిన్ యాక్సిస్. అంటే మనం తినే ఫుడ్, మనం బ్రెయిన్ అన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. వెన్ గట్ ఈజ్ హెల్దీ, గట్ లైనింగ్ ఈజ్ హెల్దీ, హార్మోన్ రిలీజ్ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఈ డిస్బయోసిస్ ఎప్పుడైతే అవుతుందో ఖచ్చితంగా అది వేరొక జబ్బులకు దారితీస్తుందండి.